నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. కొత్తపల్లి ఉదయ్ బాబు గారు రచించిన 'బంధాలు' అనే కథ విందాం ఈరోజు. అమ్మ పోయాక అందరూ 13 రోజులు తప్పక నిప్పుల మీద ఉన్నట్టు ఉన్నారు. 13వ రాత్రి ఎవ్వరి వాటా వస్తువులు, డబ్బు అన్నీ పూచిక పుల్ల వదలకుండా పట్టుకెళ్లారు. కానీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే అమ్మ ఆబ్దికం చేయాలంటే తమ్ముళ్ళు రాను వీలు కాదు అని అంటే ఇంటి పెద్ద కొడుకుగా నాకు బంధాలు అంటే ఏమిటి అనే ప్రశ్న తలెత్తింది. ఇంకా ఆలస్యం ఎందుకు, కథ వినండి. అమ్మ ఆబ్దికం. ఈసారి వంతు ఆఖరి తమ్ముడి ఇంట్లో. నేను జానకి లోపలికి అడుగు పెడుతూనే మొహాలు చూసుకున్నాం. ఆ విశాలమైన హాల్లో సుమారు 10 మంది ఉన్నారు. మమ్మల్ని చూస్తూనే తప్పదు అన్నట్టు మరదలు క్షితిజ రండి రండి బావగారు రాక్క అంటూ ఆహ్వానించింది. సోఫాలో, డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీల్లో అందరూ ఎవరి సెల్ ఫోన్లతో వారు బిజీగా ఉన్నారు. 55 అంగుళాల టీవీ తన సామర్థ్యం కొద్దీ పనిచేస్తూ ఉంది. ఇష్టమైన వాళ్ళు హాయ్ బాగున్నారా అని పలకరించారు. తమ్ముడు కొడుకులు హాయ్ పెదనాన్నగారు అంటూ ఏదో పని ఉన్నట్లు తమ గదిలోకి వెళ్ళిపోయారు. డైనింగ్ టేబుల్ దగ్గర 2 కుర్చీలు ఖాళీ అవడంతో నేను జానకి కూర్చున్నాం. తమ్ముడు, బావమరిది, అతని స్నేహితులు మరో 2 కాబోలు. ఎవరెవరో నాకు అంతగా తెలియదు. తమ్ముడు వాళ్లతో మాట్లాడుతూ జోకులు వేస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటున్నారు. మరదలు తల్లి వచ్చి మంచినీళ్ళు అందిస్తూ బావున్నావా అని పలకరించింది నన్ను. బాగున్నానండి, మీకు తెలియందేముంది, మోకాళ్ళ నొప్పులు, అరికాలి మంటలు, కింద కూర్చోలేను, కూర్చుంటే లేవలేను. ఇంటికి పెద్ద కొడుకుగా పితృకర్మలు తప్పవు కదా. మీ ఆరోగ్యం బాగుంటుందా అని అడిగాను. ఏదో నడుస్తుంది, తింటే ఆయాసం, తినకపోతే నీరసం. ఏ కూతురు అవసరం ఉంటే వాళ్ళింట్లో వాలాల్సిందే. ఇక మగపిల్లలు అంటావా, పెద్దాడు బెంగళూరు, చిన్నాడు వైజాగ్. ఇదిగో ఇక్కడేదో పెళ్ళి ఉందని వాడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, కాఫీ తెస్తాను అంటూ వెళ్ళిపోయింది ఆవిడ. క్షితిజ, జానకి కబుర్లల్లో పడ్డారు. ఫోన్లో సందేశం రావడంతో నేను సెల్ ఫోన్ తీసుకున్నాను చేతిలోకి. మనిషి జీవితంలోకి వైరస్లా ప్రవేశించి అవసరాన్ని మించి జీవితాన్ని నాశనం చేస్తున్న ప్రస్తుత క్షణక్షణ అవసర సాధనమే అది. మీ అన్నయ్య వదిన వచ్చారు, పలకరించారా? మొగుడిని మోచేత్తో పొడుస్తూ గుసగుసగా అన్న మాటలు విని హాయ్ రా అన్నయ్య, ఎలా ఉన్నావు, ఎలా ఉంది ఒంట్లో అంటూ నా పక్కన జానకి ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంటూ అడిగాడు తమ్ముడు. బాగానే ఉన్నాను ముక్తసరిగా అన్నాను. ఏమిటోరా వెదవది, అమ్మ తద్దినం మా ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం వచ్చింది అనుకుంటే భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా దొరకడం లేదు. అలా తయారయ్యాయి ఉద్యోగాలు అన్నాడు. ఏమైంది? ఏముంది, ఆడిట్ జరుగుతుంది, ఈవేళ ఆఖరి రోజు. మా సెక్షన్ ఆఫీసర్ని ఈవేళ మా అమ్మగారి ఆబ్దికం, సెలవు కావాలి అంటే ఇంకా ఈ రోజుల్లో ఈ సెంటిమెంట్స్ ఏమిటయ్యా అంటాడు. ఒక 2 గంటలు కార్యక్రమంలో పాల్గొని వచ్చాయి, అంతే తప్ప ఆడిట్ రోజుల్లో సెలవులు ఒప్పుకోరు అని మీకు తెలుసు కదా అన్నాడు. నేను విరక్తిగా నవ్వుకున్నాను. నా ఫోన్లో డిస్ప్లే మీద చిన్నోడి అంటే నా తర్వాత తమ్ముడు మెసేజ్. అన్నయ్య, మీ మరదలకి చికెన్ గున్యా, హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చాను. నేను రాలేకపోతున్నాను. ఎలాగూ నీ మీద చెయ్యి వేసి మామ అనుకునే వాళ్ళమే. డబ్బు ఆఖరివాడి అకౌంట్లోకి ఆన్లైన్లో పంపాను, అన్యదా భావించకు. ఆ సందేశం అలాగే ఆఖరివాడికి చూపించాను. డబ్బులు అకౌంట్లో పడ్డాయి అన్న మాటకి కాబోలు వాడి కళ్ళు మెరిశాయి. అయితే చిన్నన్నయ్య రావడం లేదన్నమాట. చిది, మీ చిన్నబావగారు రావడం లేదు అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వులో హేళన నా గుండెను తాకింది. సరుకులన్నీ తెచ్చేశారా అమ్మాయి అడిగాను క్షితిజాని. అయ్యో, ఎక్కడ తెచ్చారు, ఎవరు తెచ్చారు బావగారు, అవన్నీ నేను చూసుకోవాల్సిందే. పొద్దున పోతారు, రాత్రికి వస్తారు, వస్తూనే ఫోన్ చేతిలో పట్టుకొని కూర్చొని టీవీ ముందు సెటిల్ అయిపోతారు. ఒక కన్ను టీవీ మీద, ఒక కన్ను ఫోన్ మీద. ఎవరైనా పిలిచినా ఉలకరు పలకరు. ఎవరికి కావాల్సింది వాళ్ళు తినేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. శనివారం ఆదివారం సెలవు అన్న మాటే కానీ ఫ్రెండ్స్ ఇళ్ళకి సైట్ సీయింగ్కి సరిపోతుంది.
ఇవన్నీ ఎప్పుడు ఉండేవే గాని నేను అక్క ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తాం అంది క్షితిజ. ఆడవాళ్ళు మీ చేత పని చేయించడం ఏంటమ్మా? పెద్దవాడిని నేనుండగా ఆ జాబితా ఇస్తే నేను తెచ్చేస్తాను. బైకు ఖాళీగా ఉందా ఎవరిదైనా అని అడిగాను. వాళ్ళమ్మ తద్దినానికి అన్నీ స్వయంగా చూసుకోవడం ఆయనకి ఇష్టం క్షితి. మన ఇళ్లల్లో సరుకులు మనం తెచ్చుకోకపోతే ఈ మగాళ్ళు తెస్తున్నారా ఏమైనా? అయినా బైక్ మీద అన్ని సరుకులు ఎలా తెస్తారు? అందరం డబ్బులు వేసుకుంటున్నాం కదా. ఆటోలో వెళ్ళి ఆటోలో రండి అంది జానకి. ఎంత వద్దు అనుకున్నా అత్తగారి మీద ఏదో మూల ఉన్న కసిని నా మీద చూపిస్తూ క్షితిజ 2 రిలయన్స్ సంచులు, ఒక వైరు బుట్ట పట్టుకొచ్చి ఇచ్చింది. సరే నేను వెళ్ళొస్తాను, సరుకులు నా వాటా డబ్బులతో తెచ్చేస్తాను అని లేవబోయాను. బుల్లోడు అంటే నా ఇంకో తమ్ముడు ఫోను. అన్నయ్య, నువ్వు వదిన క్షేమంగా తమ్ముడి ఇంటికి చేరారా? ఈసారి రాలేకపోతున్నాను. మీ మరదలు మేనమామ పోయాడు 3 రోజులు అంటూ. చూస్తూ చూస్తూ ఇంట్లో కలుపుకోలేంగా. ఆఫీసర్ని బతిమలాడితే 2 రోజులు వర్క్ ఎట్ హోమ్ అంటూ ఇచ్చాడు ఏడుస్తూ. 3వ రోజు సెలవు పెట్టేస్తాను. కార్యక్రమం చేయాల్సిందంతా నువ్వేగా. మేమెలాగో మమాగాళ్ళమే. డబ్బులు ఆఖరి తమ్ముడి అకౌంట్లో నిన్ననే ఆన్లైన్లో పంపేశాను. అందరినీ అడిగానని చెప్పు. ఉంటా, బాయ్ అని కట్ చేశాడు. జీవితంలో చెడు కాలం అనేది రాకపోతే పరాయి వారిలో మనవాడెవడో తెలుసుకోలేం, మనవారిలో పరాయి వాడెవడో తెలుసుకోలేం అని ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకు వచ్చింది. సంచులు పుచ్చుకొని వెళ్ళి కావలసిన సరుకులన్నీ ఒక్కటి మిస్ కాకుండా చెక్ చేసుకుని మరీ తెచ్చాను. బ్రాహ్మడు గారు ఏ టైంకి వస్తామన్నారు అడిగాను ఇంటికి వచ్చాక క్షితిజాని. 10 అంటారు కానీ 11:30కు వస్తే గొప్పే బావగారు. బ్రహ్మగారికి 3000, భోజనం చేసే బ్రాహ్మణులకు పంచ కండువాతో పాటు ఒక్కొక్కరికి 1000 రూపాయలు, వంటావిడికి 2500, మిగతావి సరుకుల ఖర్చులు. సాయంత్రం మిగిలినవన్నీ పని మనిషికి వాచ్మ్యాన్కి పంచుకోవడం. ఏంటో ఎవరు కనిపెట్టారో ఎందుకు పెట్టారో అర్థమే కాదు. చాకరీలు చేసి చేసి మరలు అరిగిపోతున్నాయి అనుకోండి. ఏడాదికి ఒక్కరోజైనా అందరికీ శ్రమే. సమాజం ముందుకు నడవాలి అంటే పెద్దలు అనుసరించిన సాంప్రదాయాలు అనుసరించాలి, ధర్మాలు పాటించాలి. అవి ఒక తరం నుంచి మరొక తరానికి ప్రవహించే గంగా ప్రవాహం అంతా పవిత్రమైనవి. ధర్మో రక్షితి రక్షితః అన్న పెద్దల వాక్యంలో భగవదారాధన దాగి ఉంది. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అలా మన ధర్మం మనం ఆచరించడమే భగవదారాధన. ఈ విషయం తెలిసి కూడా అనుసరించని పరాన్న జీవులు వంటి చదువుకున్న మూర్ఖులతో ఎటుపోతుందో తెలియడం సభ్య సమాజంలో బతికేస్తున్నాం. ప్రబలుతున్న అధర్మం, అవినీతితో రాక్షసత్వం ప్రబలి సంఘటితంగా ఉండవలసిన ప్రజలు ఒకరినొకరు చంపుకొని సమాజం పతన దిశగా ప్రమాద స్థాయికి చేరుకునే రోజు ఎంతో దూరంలో లేదు అనిపించింది నాకు. దానికి కారణం సమాజంలో చెప్పేవాడే తప్ప ఆచరించేవాడు లేకపోవడం. తాను చెప్పిందే వేదం, చేసేదే విధానం అనుకొని నియంతృత్వంతో ప్రవర్తించడమే తప్ప స్వయంగా సమాజానికి పనికి వచ్చే దిశగా ఆలోచించలేకపోవడం. అలా ఎవరు చెప్పినా అసలు వినేవాడే లేకపోవడం. ఇదే ఈనాటి సమాజం దుస్థితికి కారణాలు. ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరు ప్రయాణించే దారి వారిది అయినప్పుడు మరి నా దారి కూడా నాదే కదా. నా పెదవుల మీద జీవం లేని నవ్వు చూసింది కాబోలు జానకి. వేదాంతం ఆలోచించుకుంటున్నారా? సరే, టిఫిన్ చేసి పడుకోండి. మళ్ళీ నిద్ర చాలలేదు అంటారు. రేపు 3 గంటల పాటు శాస్త్రోక్తంగా కార్యక్రమం చేయాల్సింది మీరే. అప్పుడు కానీ మీ అమ్మగారి ఆత్మ సంతోషించదు అంటూ టిఫిన్ నా ముందుంచింది. తిని హాల్లోనే దివాన్ కాటు మీద నిద్రకు ఉపక్రమించాను నేను. నిద్ర పడితేగా. అమ్మ పోయాక అందరూ 13 రోజులు తప్పక నిప్పుల మీద ఉన్నట్టు ఉన్నారు. 13వ రోజు రాత్రి ఎవరి వాటా వస్తువులు, డబ్బు అన్నీ పూచిక పుల్ల వదలకుండా పట్టుకెళ్లారు. అమ్మ అస్థికలు కాశీలో కలపాలి అన్న ఒక్క నిర్ణయంతో శ్మశాన వాటికలోనే ఉంచడం జరిగింది. కానీ నెలలోపే గ్రహణం రావడంతో 3 రోజులు సెలవు పెట్టుకొని రండర్రా అని తాను ఎంత చెప్పినా ఎంత పోరినా మాకు కుదరలేదు అంటే
మాకు సెలవు దొరకలేదు అని ఒక్క తమ్ముడు రాలేదు. చివరకు పెద్ద మామయ్య సలహాతో నేను జానకి కాశీ ప్రయాణం పెట్టుకొని కాశీ, గయ, ప్రయాగ, బ్రహ్మకపాలంలలో అన్ని చోట్ల శాస్త్రోక్తంగా పిండ ప్రదానం నిర్వహించి వచ్చాం. నాకు అర్థమైంది ఏమిటంటే ఈ సమాంతర బంధాలలో ఎవరికి ఎవరు తోడు రారు అని. నా తర్వాత చిన్న తమ్ముడు పెళ్ళం చాలా తెలివైంది. మొదటి సంవత్సరంలో 15 మాసికాలు వచ్చాయి. పెద్ద కొడుకుగా అమ్మ నా దగ్గరే ఉండగానే హాస్పిటల్లో మరణించడం వల్ల మా ఇంట్లోనే చేస్తాను అని అందరికీ చెప్పాను. మొత్తం ఖర్చు 4 వాటాలు వేయాల్సిందే. ఒక్కొక్క నెల వంతుల వారీగా ఒక్కొక్కరి ఇంట్లో చేయాల్సిందే. ప్రతి ఒక్కరు 3,000 వేసి ఎవరింట్లో వంతుగా ఆ కార్యక్రమం జరుగుతుందో అక్కడ శాస్త్ర ప్రకారం జరిపి తగులో మిగులో ఎవరూ లెక్క చెప్పనవసరం లేదు అని తీర్మానించడంతో దానిని అందరూ ఆమోదించడంతో మనసులో బాధపడినా పెద్దరికంగా అంగీకరించాను. నాకు ఆ ఆలోచన మరో కోణంలో నచ్చింది. ఈ వంకతో తమ్ముళ్ళందరినీ కనీసం ఒక్కసారైనా చూడవచ్చు అనుకున్నాను. అమ్మ నాన్న తర్వాత క్షేమ సమాచారాలు తెలుసుకోవడం ప్రాథమిక బాధ్యత అని అనిపించింది. ఈ కార్యక్రమం అమ్మపోయి 4 ఏళ్ళు అయినా కొనసాగుతూ ఉంది. ఈసారి ఆఖరి తమ్ముడింటికి ఈ విధంగా రావాల్సి వచ్చింది. కార్యక్రమం అంతా సజావుగా జరిగింది. అవసరమైనప్పుడు పైకి లేస్తూ, లేవలేనప్పుడు మోకాళ్ళ మీద ఆనుకుంటూ, నొప్పులు పంటి బిగువున భరిస్తూ జన్మ ఇచ్చిన అమ్మ పట్ల పరిపూర్ణ భక్తి ప్రపత్తులతో కార్యక్రమం పూర్తి చేశాను. దాదాపు బ్రాహ్మల భోజనానంతరం చేస్తున్న పిండ ప్రదానం సమయంలో ఆఖరి తమ్ముడు హడావిడిగా వచ్చి తన వంతు కార్యక్రమాలు మామా అనుకుంటూ నిర్వహించాడు. భోజనాలు పూర్తయ్యేసరికి 4 అయింది. అప్పటికే విపరీతమైన నీరసం వచ్చేసింది. మనసులో కన్నీళ్లు సుడులు తిరుగుతూ ఉండగా అనుకున్నాను, అమ్మా, జన్మనిచ్చి నన్ను ఇంతటి వాడించేశావు. ఈ జీవితం నువ్వు పెట్టిన భిక్ష. ఎన్నో కష్టాలకు ఓర్చి మమ్మల్ని అందరినీ పెంచి నాన్నగారి సహకారంతో ప్రయోజకుల్ని చేశావు. తల్లా పెళ్ళామా అని చాలామంది ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఈ జన్మ ప్రసాదించిన తల్లే ముందు అంటాను నేను. భార్య మనతో జీవితాన్ని పంచుకుంటుంది. సహజంగా తల్లిదండ్రులే ముందుగా పిల్లల కంటే పైలోకాలకి వెళ్ళిపోతారు. ఆ స్థాయిని నేను చేరుకున్నాను అనిపిస్తుంది. ఇక మీదట ఇంత శాస్త్రోక్తంగా నీ పూజ చేయలేకపోతే పెద్ద మనసుతో నన్ను క్షమించి దీవించమని వేడుకుంటున్నాను. మళ్ళీ ఆబ్దికానికి బతికి ఉంటానో లేదో. అలాంటి సమాంతర బంధాల మధ్య బతుకుతున్నా మమ్మల్ని చల్లగా కాపాడమ్మా అనుకున్నాను. మరో 2 గంటల్లో మేమెక్కిన రైలు మా ఊరి వైపు బయలుదేరింది. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.